దేవునికి స్తోత్రం. ఈ దిన ఆత్మపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ వాగ్దానం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తుల కార్యం 1:8. ప్రియా ఆత్మపూర్ణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ? మీరు ప్రతిదినము ప్రభువుని మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. మీ పనుల ఒత్తిడి ఎంత ఉన్నా దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వండి. ఆయన మహిమానితుడు, మహిమాస్వరూపుడు, పూజనీయుడు, పూజారుడు. ఆయన ఆశ్చర్యకరమైన ప్రతి కార్యం మీ జీవితంలో చేయగల గొప్ప దేవుడే. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు గొప్ప శక్తిని పొందుతారు. మీరు యెరూషలేములోను, యోదియా, సమరయ దేశంలో అందంతటా కూడా భూదిగంతంలో వరకు నా సాక్షులయ్యుందురని ఆ మహిమానితుడు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మను పొందుటకు 2 ముఖ్యమైన నిబంధనలు గలవు దేవుని బిడ్డలారు. మొట్టమొదటిగా మనం దేవుని బిడ్డలం కావాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. రెండవదిగా ఆయన యొద్ద దాహంతో అడగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన ఆత్మతో మనల్ని నింపగల గొప్ప దేవుడైన. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చినా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించినని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన రొట్టె పరిశుద్ధాత్మ అభిషేకమునకు సాదృశ్యంగా ఉన్నది. ఆత్మీయ అక్కర్లు తీర్చున్నది. 9 ఫలములను, ఆత్మవరములను మనకు దయచేయుచున్నది. ఈ రొట్టె పైనుండి వచ్చి శక్తిగా ఉన్నది. దేవుని బిడ్డలారా, నా తండ్రి వాగ్దానం చేస్తున్నది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి వారితో చెప్పాడు. ఈరోజు మనందరికీ చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఆత్మపూర్ణమై మా ఉండాలని ఆ మహిమానుతుడు కోరుచున్నాడు. చాలామంది పరిశుద్ధాత్మను అడిగితే అపవిత్రాత్మ ప్రవేశించునేమో, మోసపరచు ఆత్మ లభించునేమో అని భయపడుచున్నారు. అందువలనే ప్రభువును స్పష్టంగా చెప్పుచున్న మహిమానుతుడు, పిల్లలు అను హక్కును పొందిన తర్వాత తండ్రి ఎన్నడూ బిడ్డలకు రాయిని కానీ, పామును కానీ, తేలును కానీ ఇవ్వడు. మనం అడిగేది తప్పక ఇవ్వగల గొప్ప దేవుడు. మనం ఆశించేది అనుగ్రహించగల మహిమాస్వరూపుడు. దేవుని బిడ్డలారా, అధైర్యంతో ప్రభు చెంతకు చేరకండి. ధైర్యంగా రండి. ప్రభు మంచివాడు, సర్వశక్తి సంపన్నుడు. నేను ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్న చెంతకు చేరండి అని ప్రభు అంటున్నాడు. దేవదేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడే. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు శుద్ధీకరించబడిన హృదయంతో తండ్రి బిడ్డ అనుబంధత్వమును బట్టి ఆసక్తిగా ప్రార్థించి అడగండి. విశ్వాసంతో అడగండి. ప్రభు నిశ్చయముగా మిమ్మను అభిషేకించగల గొప్ప దేవుడు. దేవుడు ఎఫ్రాయిమును గూర్చి తిప్పివేయని అప్పమని చెప్పుచున్నాడు. తిప్పివేయబడని అప్పంలో ఒక భాగము కాలిపోయింది, మరో భాగం కాలలేదు. అంటే దేవుని బిడ్డలారా, రక్షణను పొందుటలో ఆగిపోవద్దు. పరిశుద్ధాత్మను రొట్టెను మీకు చాలా అవసరం. దేవుని పిల్లలుగా మీరు జీవించాలి. దేవుని బిడ్డలుగా మీరు బ్రతకాలి. పరలోకపు తలుపులు తట్టి రొట్టెయు దయచేయమని ప్రభువుని అడగండి. జీవపు రొట్టెను పిల్లలకు ఇవ్వగల గొప్ప దేవుడే. ఆత్మ సంబంధమైన రొట్టెను ఆయన మీకు దయచేయగల గొప్ప దేవుడు. ఉన్నతమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించి ప్రసన్నమైన జయ జీవితాలు మనకి ఇవ్వగల విజయశీలుడు, జయశీలుడు, అద్వితీయ సత్య స్వరూపుడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఈవులు మనకు అనుగ్రహించడానికి మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు ఆత్మీయ ఐశ్వర్యుడే. సమస్తాన్ని మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడు. మనం జీవముగల దేవుడి బిడ్డలం. దైవికమైన ప్రతి కార్యమును మన జీవితంలో ఆయన జరిగించగల గొప్ప దేవుడు. ఆయన కృపను, ఆయన కనికరాన్ని, ఆయన ఆదరణను, ఆయన సంరక్షణను మనం పొందాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్చర్యకరమైన కార్యమును మనకు అనుగ్రహించగల దేవుడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆత్మపూర్ణులుగాను, పరిపూర్ణులుగాను, సంపూర్ణులుగాను చేసి ఆత్మ సంబంధమైన ప్రతి ఈవులు మనకు అనుగ్రహించగల సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యొక్క మహాకృపతో మీరు నింపబడి అధైర్యపడకుండా ధైర్యంగా ప్రభుతో కొనసాగండి. పరిశుద్ధాత్మ అధికారంతో మీరు నింపబడుదురుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వశక్తి సంపన్నుడైన మా ప్రియ పరమ తండ్రి, ఆమేనని వాడా, సత్యాసాక్షి, ఇమ్మానుయేలు కర్త, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి
మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అధికారంతో మమ్మల్ని నింపండి. ఆత్మపూర్లుగాను, పరిపూర్లుగాను, సంపూర్ణులుగాను మమ్మల్ని చేయండి. యోదియా సమయ దేశందంతా మమ్మలను సాక్షులైంటారని మీరు మాటసెలవిచ్చారు. దేవదేవ, మీ ప్రసన్నత మాకు దయచేసి శత్రు బలమంతుల మీద మీ బిడ్డలైన మాకు అందరికి జయమనుగ్రహించండి. అందరినీ అంతటా పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఆత్మకార్యములు జరిగించండి. విజయవంతన ప్రతి కార్య బిడ్డ పట్ల జరిగించి మీ బిడ్డలైన మాకు అందరికీ జయము విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.